చాలా ప్రశ్నించే గొంతుకు ఒక వెలిగిచ్చారు ప్రజలు. ప్రశ్నించే గొంతు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. జనసేనాన్ని 21 మరిగా కొట్టడం జరిగింది. అది 2020 విజన్ అంటారు చూడు, మరి మేము 21 తీసుకున్నాం, 21 కొట్టడం జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడు హీరోలు కాదు, జీరో అనుకున్నాడు హీరో అవుతాడు. అదేవిధంగా చిత్తూరులో మాకు జరిగిన అన్యాయానికి చిత్తూరు జేఎంసీ గారిని జీరో చేయాలనుకున్నారు. మేము తిరుపతిలో హీరో అయినాం. ఆ విధంగా ఎప్పుడూ ఒకరిది కాదు ఇది సొత్తు. ఇది పబ్లిక్ చూస్తూ ఉంటారు. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు, ఎవరిని బలపరచాలా అనే ఉద్దేశాల్లో ఉంటారు. మనమే హీరోలు అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు చూస్తే మీకు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా రావడం అంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం అయిపోతా ఉందనే ఉద్దేశంతో పూర్తిగా కూడా అందరినీ ఒక కూటమిగా తయారు చేసి, ఒక కూటమి తర్వాత ఆయన అతి తక్కువ సీట్లు తీసుకొని అన్నిట్లోనూ విజయం సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం 2019లో మంచి మెజార్టీలో తిరిగింది. కానీ అటు తర్వాత వాళ్ళే అధికారాలు తీసుకొని ఆ సామాజిక వర్గ వాళ్ళే కించపరిచి మాట్లాడి కొంతమంది ఎంతోమందికి కార్పొరేటర్లకు ఆయన వెలుగునిచ్చాడు. వాళ్ళందరూ కూడా రిటర్న్ చేసి ఏమైనా ఇతని ద్వారా మన కార్పొరేటర్లు అయినామో, ఇతని ద్వారా పొందినామో లేకుండా అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు వెంకటేశ్వర స్వామి నా పాదాల దగ్గర నువ్వు నేను చూసుకుంటానే ఉద్దేశంతో ఆయన వెంకటేశ్వరుడు, ఈయన ఒక శ్రీనివాసుడు, ఆయన వెంకటేశ్వరుడు రెండుగా అక్కడ పోయేసి అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో రాయలసీమలోనే అత్యధిక మెజార్టీ ఎవరంటే ఆరణి శ్రీనివాసు. వీళ్ళు ఆరకుండా చేద్దామని వదిలి అనుకున్నారు. ఆయన వెలిగినాడు. దయచేసి మీకు అందరికీ నేను ఈ వద్దు, ఎప్పుడు కూడా కానీ ఒకరిని చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాం. ఎప్పుడు ప్రగల్భాలు అవసరం లేదు. లాస్ట్ టైం ఇట్లే మాట్లాడుతుంటాను, ఇప్పుడు అట్లే నేను చెప్పాను. కార్యాచరణ ఏమైనా చూపిస్తామని చెప్పాం లాస్ట్ టైం మీటింగ్లో. ఆ కార్యాచరణ ఏమంటే 72 నియోజకవర్గాల్లో 46 మందికి ఒకే సామాజిక వర్గం ఇవ్వడం జరిగింది. మా కమ్యూనిటీకి ఎక్కడ చేయలేదు కాబట్టి మా కార్యాచరణ ఏమనేది ఒక రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మా సామాజిక వర్గం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు విస్మరిస్తే ఎవరికైనా ఇదే గీత పడుతుంది. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు చెప్పను. ఎవరైనా విస్మరిస్తే, ఎందుకంటే సామాజిక వర్గం పరంగా మాకు కొన్ని సీట్లు కల్పించండి. ఏ పార్టీ కాదు, మాకు ఒక పార్టీ వచ్చింది, పవనిజం పార్టీ. కానీ అక్కడ కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నాడు మా నేత. ఈరోజు మా నేత ఒక చిన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అతనితో ఆ రాజకీయం అయిపోయింది, మనం ఈ కార్పొరేషన్లు మనకు అవసరం లేదు అని ఒకటి మాత్రం నిజం. ఈరోజు నేను హీరోగా వచ్చాను, ఆడ దుమ్మిద్దలంతా వేస్ట్. మనుషులు గెలుచుకోవాలా, రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరి మనిషిని గెలుచుకుంటేనే రాజకీయంగా ఎదగలుగుతాం. రేపు వాళ్ళ పైన గలాడకపోతే రేపు మనం కొడతారు అనేది వచ్చేస్తుంది. నా ఉద్దేశం, నేను 10 ఏళ్ళు రాజకీయంగా కార్పొరేటర్గా ఉండే దాంట్లో నేను ఎప్పుడు మనుషుని గెలుచుకున్నానే కానీ దౌర్జన్యం అంటే మనకి పనికిరాదు. దయచేసి ఇటువంటిది మనం విస్మరించాలి. పార్టీ ఇది మామూలే. ఆయన ఏదో సంక్షేమం పెట్టాడు, అతనికి ప్రజలు ఈ మారి బుద్ధి చెప్తారు అనుకోలేదు. అతను చేసినాడు, అతను వెళ్ళిపోయినాడు. అంతేగాని మనం ఏదో అతను వెళ్ళిపోయిన చూడు మేము ఈ రోజు అదంతా అవసరం లేదు. రాజకీయాల్లో ప్రజలకు తెలుసు, ప్రజలు ఓటు ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు, ఎవరు అభివృద్ధి చేస్తారు అని తెలుస్తుంది. దానివల్ల మనం దయచేసి ఏ పార్టీని కానీ మనం విస్మరించేది వద్దు. పార్టీలు మా ఊళ్ళో పెద్ద ఆయన చెప్పారు, కోతులకు మూతులంతా ఓటేది. రాజకీయ నాయకులు ఎవరైనా ఓటే, వాళ్ళు వేరు వీళ్ళు వేరులే, కాకపోతే కలర్లు మారుతూ ఉంటాయి అంతే. దానివల్ల దయచేసి రాజకీయాలు ఎవరిని కూడా కానీ చూసి ఆచితూచి మాట్లాడేది నేర్చుకోవాలి. ఎందుకంటే జంగాలపల్లి శ్రీనివాసులు గారిని వేదిక మీద కూర్చొని పెట్టి పెళ్లికి పిలిచి చెప్తూ కొట్టారు. ఒక రాజ్యసభ మెంబర్ ఇస్తానని పిలిచి అతన్ని అవమానపరిచారు. ఆ అవమానంతో వాళ్ళు నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఎవరైతే ఈయన్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళ ఫోటో మేము పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతిలో హీరో అయినాం. తిరుపతిలో ఈరోజు ప్రపంచ దేశాలంతా వస్తే కూడా ప్రోటోకాల్ మారిగా
ఒక ఆరణి శ్రీనివాసుల ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. కానీ మేము ఎవరిని తిట్టదలుచుకోలేదు. ఎందుకంటే మీరందరూ చేసిన దానివల్ల మేము తిరుపతిలో పోయేసి 62 రోజుల్లో 62,000 గెలిచినాం. 62 రోజుల్లో 62,000 గెలిచినాం. అది మా సత్తా ఏడైనా చూపిస్తాం. కానీ అట్లా మేము చెప్పు. ఎందుకంటే మీరందరూ ఉంటేనే మా సత్తా అవుతుంది. పబ్లిక్ ఉండాలా, మీడియా ఉండాలా, ప్లస్ అందరూ ఉంటే అన్ని సామాజిక వర్గం ఉంటేనే మా సత్తా జరుగుతుంది. దయచేసి నేను ఊరిని కూడా ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడలేదు. ఒక ఆరణి శ్రీనివాసులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని మీ ముద్ర వెలుగుచ్చుకునేందుకు వచ్చాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. 3 నెలల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో మేము 4 కార్పొరేటర్లు జంగాలపల్లి శ్రీనివాసులు గారికి టికెట్ ఇవ్వనందుకు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా మా బాధను వ్యక్తపరిచాం. ఆ బాధలో మాకేమనిపించిందంటే, అయ్యో మనము ఇంత కష్టపడితే కూడా జంగాలపల్లి శ్రీనివాస్ గారు టికెట్ ఇవ్వలేదే అని జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము ఇప్పుడు తిట్టవలసి వచ్చింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాకు టికెట్ ఇవ్వకపోవడం మా నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. మాకు మీ నెత్తి మీద పాలు పోసి, అన్నా నువ్వు ఇక్కడ ఉంటే మా పార్టీలో ఉంటే నువ్వు గెలవు, నువ్వు ఆ పార్టీలో పోవాలి అని ఆయన చెప్పి మమ్మల్ని తిరుపతికి పంపించి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు పంపించి ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ గెలిపించడానికి ముఖ్య కారణం ఆయనే. అదే కానీ మేము ఉంటే పరిస్థితి అందరికీ చూసిందే, రాష్ట్రం అంతా ఏం పరిస్థితి అదే పరిస్థితి మాకు అయ్యేది. కానీ జంగాలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరికి లాస్ట్ 5 years ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఏ అరాచకాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ప్రశాంత వాతావరణంలో లాస్ట్ 5 years 2024 చిత్తూరు అనే పట్టణం కానీ, చిత్తూరు కాన్స్టిట్యున్సీ కానీ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. అది కేవలం జంగాలపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉండడానికే కారణం. అదేవిధంగా మేము తిరుపతికి 60 రోజులు చాలా కష్టపడి పనిచేస్తాం. ఫస్ట్ తిరుపతికి వెళ్ళంగానే గో బ్యాక్ అని బ్యానర్స్ పెట్టారు. మాకు అర్థం కాలేదు, ఎందుకు గో బ్యాక్ పెట్టారంటే ఏదో చిత్తూరు నుంచి వచ్చేసారంట, ఆయన వెళ్ళిపోవాలంట అని పెట్టారంట. అదే 60 రోజుల తరువాత వెల్కమ్, హార్టీ వెల్కమ్ అని బ్యానర్స్ పెట్టి కంగ్రాచులేషన్స్ పెట్టి తిరుపతే కాదు అత్యధిక మెజారిటీలో ఏ విధంగా 2019లో 40,000 ఓట్లు చిత్తూరు హిస్టరీ క్రియేట్ చేశారో అదేవిధంగా 2024లో తిరుపతిని కూడా 62,000 అనేది ఇంతలో తిరుపతి చరిత్రలో కానీ ఆ మెజారిటీ ఎప్పుడు ఎవరికి రాలేదు. కాబట్టి జేఎంస్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు, అది ఒక శక్తి. ఆ శక్తిని మనము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. ఎవరైతే బాల్ని అంచేయాలనుకుంటే అది ఎంత హైట్ ఎగురుతుందో అది అందరికీ తెలుసు. కాబట్టి లాస్ట్ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిగా ఉన్నా కానీ ఆయన మొత్తం జరిగిందంతా తిరుపతి రాజకీయం జరిగింది, విజయవాడ జరిగింది. ఒక సంతకాలకే పరిమితం అయ్యారు మా ఎమ్మెల్యే గారు. ఆ అవమానాలతో మేము తట్టుకున్నాం, భరించాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి, అయ్యా మీరు చిత్తూరులో చాలా సేవ చేసినా కానీ అక్కడ మిమ్మల్ని అడగదొక్కుతున్నారు, మీరు మా పాదాచంత రండి అని చెప్పి ఈరోజు శ్రీకృష్ణదేవరాయ రాయలసీమను పరిపాలించాడో అదేవిధంగా జంగాలపల్లి ఆరణి శ్రీనివాసులు గారు రాయలసీమను అత్యధిక మెజార్టీలో రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి 2వ ప్లేస్ పోయింది. ఎందుకు మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా దేవుడు ఓర్చలేదు. నువ్వు ఫస్ట్ నువ్వే ఉండాలా, సెకండ్ ఇంకెవరైనా ఉండాలనేసి మాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 4 కార్పొరేటర్ స్వచ్ఛందంగా మేము పదవిలో ఉన్నా కానీ ఆ రోజు జంగాలపల్లి 4 పిల్లలలాగా ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లలు చాలా ముఖ్యం, ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్లో ముఖ్యంగా మేము 4 కార్పొరేటర్లుగా స్వచ్ఛందంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కండుగా తప్పించుకొని మేము చాలా గొప్ప విషయం, మా జీవితంలో పెద్ద గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు మా మీద నమ్మకం ఉంచి ఆయన మాకు టికెట్ ఇవ్వడం అంటే 2009లో మేము ప్రజారాజ్యంలో అప్పుడే గెలిచాం. ఆ రోజు కొన్ని కుళ్ళు కుతంత్రాల వల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ వాళ్ళు డిక్లేర్ అయిన తర్వాత 5 ఓట్లు ఎక్స్-ఎమ్మెల్యే శ్రీకాంత్ గారు గెలిచారని డిక్లేర్ చేసుకున్నారు. సంతోషం, మేము ఆ రోజే గెలిచాము. ఆ రోజు గెలిచి అక్కడే మంత్రి అయి ఉండాలి. తర్వాత 2014లో మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జిల్లా అధ్యక్షుడు చేసి మమ్మల్ని టీడీపీలో మీకు మీరే ఎమ్మెల్యే టికెట్ అని గాంధీ మమ్మల్ని అందరికీ చెప్పడం జరిగింది. మొన్న 2024లో అదే చంద్రబాబు గారు పిలిచి నేను తప్పు చేశాను, నీకు 2014 టికెట్ ఇవ్వలేదు,
కాబట్టి మీ సామాజిక వర్గంలో నీకు చిత్తూరు కన్నా తిరుపతిలో నీకు టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణం మా చంద్రబాబు గారే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మా మీద నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇచ్చినందున తిరుపతిలో మేము అత్యధిక మెజారిటీ గెలవడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు కూడా మాకు 2 కళ్ళు జేఎంసీ గారికి, ఒకటి చిత్తూరు, తిరుపతి. మేము ఏ విధంగా తిరుపతిలో డెవలప్ చేస్తామో అదే విధంగా చిత్తూరు కూడా ఆయన దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో జనసేన పార్టీ ముందుకు తీసుకుని వెళ్ళి మేము చిత్తూరు కూడా జనసేనకి ఒక మంచి నాయకత్వం తీసుకొస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర రాజీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరుపతి ప్రజలకి మా ఆర్ని శ్రీనివాసులు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిత్తూరు నుంచి అవమానపరిచి పంపించిన మా జేఎంసీ గారికి కలియుగ శ్రీనివాసుడు ఆశీస్సులతో తిరుపతిలో గెలిచాడంటే ఆయన చేసిన సేవలు, ఆయన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ ఆయన ట్రస్ట్ ద్వారా చేసిన మంచి సేవలు కానీ, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరులో ఎటువంటి రాజకీయ దాడులు కానీ ప్రశాంత వాతావరణం కల్పించారు చిత్తూరులో. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమందిని ఆయన చేతకంతనం తీసుకొని ఆయన పైన అవాకులు చవాకులు పేలారు. కానీ ఈరోజు జేఎంసీ అనే అతను ఒక శక్తిలాగా మారి మా బలి సామాజిక వర్గానికి అయితే ఏమి, ఆయన నమ్ముకున్న వాళ్ళకంత అయితే ఏమి, ఒక శక్తిలాగా మారి ఈరోజు ఆయన బలమేమో చూపించారు. లాస్ట్ ఒకటే చెప్తున్నా, 7 కొండల పైన కలియుగ శ్రీనివాసుడు, అదే కొండ కింద ఆర్ని శ్రీనివాసులు. మమ్మల్ని ఎవరు ఆపేది లేదు, ఆపబోయేది లేదు. జై జేఎంసీ, జై జేఎంసీ. చేసిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చిత్తూరులో ఏం చెప్పారంటే ఇక్కడ పంపించేసాము, తిరుపతికి వెళ్ళిపోయారు, అక్కడ ఏం చేయలేరు అని అనుకున్నారు. పోయిన 60 రోజులు అంటే 2 నెలల్లోనే మేము మొత్తం అన్నీ అక్కడ వర్కౌట్ చేసి తిరుపతి ప్రజల మనసును దోచుకున్నాము. ఒకటే చెప్పారు మొన్న శ్రీనివాసులు గారు కూడా, మన చిత్తూరు అయితే ఏమి, తిరుపతి అయితే ఏమి, 175 కాన్స్టిట్యూన్సీలో మనం ఎక్కడ పోటీ చేసినా మనం గెలవగలుగుతాము, మనకు అందరూ అభిమానిస్తారు, మన అందరిని ఆదరిస్తారని చెప్పారు. సో జేఎంసీ గారికి ఎక్కడ పోయినా ఆ మంచితనం అనేది ఉంది. శ్రీనివాసులు గారు చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా తిరుపతిలో కూడా డెవలప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మా చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు. మా తిరుపతి ప్రజలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము మా ఆర్ని శ్రీనివాసులు సార్ గారికి తిరుపతిలో టికెట్ ఇచ్చిన కొత్తలో మాకు తిరుపతిలో కూడా అనేక అవాంతరాలు ఎదుర్కొన్నాం. మేము అక్కడ ఉన్న కేడర్ అయితే ఉన్నది, టీడీపీ కేడర్ కూడా మాకు కొద్దిగా మొదట్లో సహకరించి ఎదుర్కొన్నాం. మమ్మల్ని మేము కూడా మా ఓన్ టీమ్గా ఆర్ని శ్రీనివాసులు యొక్క టీం గారు నిలబడి మేము 60 రోజుల్లో గో బ్యాక్ నుంచి ఈరోజు అత్యధిక మెజారిటీతో తిరుపతిలో గెలవడం జరిగింది. మన రాష్ట్రంలోనే 19వ ప్లేస్లో ఆర్ని శ్రీనివాసులు గారు 63,000 కోట్ల మెజారిటీతో భారీగా గెలిచి మా ఆర్ని శ్రీనివాసుల యొక్క నాయకత్వాన్ని, మేము ఆయన యొక్క మంచితనానికి, తిరుపతి ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి మేము కలిసి పనిచేసి ఈరోజు ఆర్ని శ్రీనివాసులు గెలిపించుకున్నాము. అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ, తిరుపతి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.